వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్య వైరం ముదిరిందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. మొన్న విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నప్పుడే చాలామంది రాజకీయ విశ్లేషకులకు అర్థమైపోయింది విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఏదో వైరం ఉంది అనేది. అయితే నిన్న షర్మిల కొన్ని వ్యాఖ్యలు చేయటంతో ఈ వైరం నిజమేనని చెప్పి ధృవీకరించడం జరిగింది. ఏం వ్యాఖ్యలు చేసిందంటే షర్మిల, విజయసాయి రెడ్డి నన్ను కలిసిన మాట వాస్తవం, జగన్మోహన్ రెడ్డి బలవంతంగా విజయసాయి రెడ్డితో ఏ రకంగా ప్రెస్ మీట్ పెట్టి నన్ను మా అమ్మను తిట్టించారో స్వయంగా విజయసాయి రెడ్డి నాతో చెప్పారని చెప్పి చెప్పటంతో విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఇప్పుడు పచ్చగడ్డేస్తే బొగ్గుమనే స్థాయిలో వైరం ఉందనేది వాస్తవం. షర్మిలకు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఏ స్థాయిలో వైరం ఉందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్య అదే స్థాయిలో వైరం ఉంది. ఇప్పుడు షర్మిల విజయసాయి రెడ్డి ఒకటయ్యారని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పనులన్నింటినీ స్వయంగా షర్మిల దగ్గరికి వెళ్ళి విజయసాయి రెడ్డి చెప్పారు అంటే దాని అర్థం అదే, జగన్మోహన్ రెడ్డిని విజయసాయి రెడ్డి కాదంటున్నాడు అనేది అర్థం. సరే, ఇక్కడి వరకు బాగానే ఉంది. రాజకీయాల్లో విజయసాయి రెడ్డి దూరంగా ఉంటా అన్నాడు, అక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి అక్రమాస్తుల కేసులో అప్రూవర్గా మారతాడా? ఈ అనుమానం వైసీపీ నేతలను మరింత వేధిస్తుంది. వైసీపీ నేతలను కాదు, జగన్మోహన్ రెడ్డిని కూడా వేధిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో పాటు అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన ఏకైక రాజకీయ నేతగా చెప్పుకునే వ్యక్తి విజయసాయి రెడ్డి. జగన్మోహన్ రెడ్డితో సమానంగా జైలు శిక్ష అనుభవించారు. అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి అకౌంటెంట్ విజయసాయి రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ప్రతి రూపా, పెట్టిన ప్రతి రూపా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎక్కడ పెట్టారు అనేది జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతగా తెలిసిన ఏకైక వ్యక్తి విజయసాయి రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు కూడా అక్రమాస్తుల కేసులే. ఇప్పుడు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తున్నాడు, అది బహిరంగం అయిపోయింది. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఉందండి, దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాత ఒక్కొక్కడు కోసాలు కదిరాయి అందరినీ తీసుకెళ్ళి బొక్కలో పెట్టారు. స్టిల్ ఈ రోజుకి ఆ కేసులు నడుస్తున్నాయి అనుకోండి. ఒక అవినాష్ రెడ్డిని మాత్రం జగన్మోహన్ రెడ్డి తన పవర్ ఉపయోగించి కాపాడుకుంటూ వచ్చాడు. సరే, ఇంకెంతకాలం బయట ఉంటాడనేది అది తర్వాత విషయం. అలాగే ఇప్పుడు జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు వైసీపీ పార్టీలో తీవ్రంగా తొలిచివేస్తున్న ప్రశ్న అదే. ఇంకో విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళిన తర్వాత ఇక ఆ పార్టీ బ్రతికి బట్టగట్టే అవకాశమే లేదని చాలామంది నేతలు ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ పార్టీలో అంతటి వ్యక్తి విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి స్థానాన్ని భర్తీ చేయగల మరొక నేత ఉన్నాడా అంటే లేడనే చెప్పుకోవచ్చు. విజయసాయి రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డికి అన్ని విధాలుగా అండగా నిలబడిన మరొక నేత ఉన్నాడా అంటే లేడనే చెప్పొచ్చు. మరి అలాంటి విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి బయటికి రావటం వేరు, వచ్చి జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలు అవినీతుల గురించి లేదా జగన్మోహన్ రెడ్డి చేసిన వేధింపుల గురించి బయటకు వచ్చి మాట్లాడటం వేరు. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి షర్మిల విజయసాయి రెడ్డి చాలా మాట్లాడుకున్నారు. బట్ షర్మిల మాత్రం తనను బలవంతంగా విజయసాయి రెడ్డితో తిట్టించారు, ఆ ఒక్క విషయం మాత్రమే బయటపెట్టింది. సో దీనికి ఎందుకు మనం ఇంత బలంగా నమ్మాల్సి వస్తుందంటే నిన్న విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు, మనందరికీ తెలుసు. విజయసాయి రెడ్డి నిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. సో ఆ పోస్ట్ చూసిన తర్వాత ఇప్పుడు మనకి అనుమానం కలుగుతుంది, విజయసాయి రెడ్డి ఏమన్నా అప్రూవర్గా మారతాడా, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సిబిఐ కేసుల్లో ఏమన్నా సిబిఐకి సహకరించి సమాచారం ఇస్తాడా? ఇప్పుడు ఇదే $1000 ప్రశ్నగా మారింది. ఎందుకు అనేది ఒకసారి చూద్దాం. సో ఇది విజయసాయి రెడ్డి అధికారిక ఎక్స్ ఖాతా, మనం ట్విట్టర్ అంటాం కదా, సో ఆ ట్విట్టర్ ఖాతా. ఇందులో విజయసాయి రెడ్డి నిన్న ఒక పోస్ట్ పెట్టాడు. ఏమని పెట్టాడో చూడండి, దీని వెనక చాలా అర్థం ఉంది. ఒక పోస్ట్ పెట్టాడు. ఏమని పెట్టాడంటే, వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు, భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరియు రాజకీయాలనే వదులుకున్నానని చెప్పి విజయసాయి రెడ్డి ఒక వ్యాఖ్య చేశాడు. ఎవరి గురించి చేశాడు విజయసాయి రెడ్డి వ్యాఖ్య? ఎవరిని ఉద్దేశించి చేశాడు? వైసీపీ నాయకులను ఉద్దేశించి, జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, భారతీ రెడ్డిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్య ఇది. చాలామంది విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళిపోయిన తర్వాత
ఏదో స్వలాభం కోసం బయటికి వెళ్ళిపోయాడని చెప్పి చాలామంది మాట్లాడారు. అలాగే షర్మిలతో కలిసిన తర్వాత కూడా విజయసాయి రెడ్డికి క్యారెక్టర్ లేదు, విలువలు విశ్వసనీయతలు లేవు, ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి దగ్గర తిని షర్మిల దగ్గరికి వెళ్తాడా అని చెప్పి కొంతమంది మాట్లాడారు. సో ఆ మాటలకే ఇండైరెక్ట్గా అంటే ఎవరి పేర్లు ప్రస్తావించకుండా ఇచ్చినటువంటి కౌంటర్ చాలా స్పష్టంగా చెప్పాడు. నా వ్యక్తిగత జీవితంలో కూడా నాకు విలువలు విశ్వసనీయతలు క్యారెక్టర్ ఉంది కాబట్టే నేను ఏ ప్రలోభాలకు లొంగల. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశాడు విజయసాయి రెడ్డిని, బట్ విజయసాయి రెడ్డి లొంగల. ఆ విషయమే చెప్పింది అక్కడ, నేను ఏ ప్రలోభాలకు లొంగల. ఇక నాకు భయం అంటారా, భయం అనేది నా ఏ అణువులోనూ లేదు. కాబట్టే నేను అటు రాజ్యసభ పదవిని వదులుకున్నా, ఇటు పార్టీ పదవులను వదులుకున్నా, అలాగే నా రాజకీయ జీవితాన్ని కూడా త్యాగం చేసి, ఎందుకంటే నాకేం భయం లే, నేను ఎవరికి భయపడాల్సిన అవసరంలా అని విజయసాయి రెడ్డి ఒక వ్యాఖ్య చేశాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్య తీవ్ర దుమారం రేపుతుంది. ఇది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి కౌంటర్. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కూడా డైరెక్ట్గా విజయసాయి రెడ్డి పేర్లు చెప్పకుండా కొంతమంది వెళ్ళిపోయి వాళ్ళ పంచినా ఈళ్ళ పంచినా చేరితే నాకేమన్నా అవుద్దా, నా వెంట్రుకు కూడా బేకలేరు, ఈ స్థాయిలో మాట్లాడారు. సో అది ఇండైరెక్ట్గా విజయసాయి రెడ్డి గురించి మాట్లాడింది. సో విజయసాయి రెడ్డి కూడా ఇండైరెక్ట్గా ఏం చేశాడంటే ఒక కౌంటర్ అయితే సోషల్ మీడియా వేదికగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని బట్టే మనం ఇందాక చెప్పింది, అందుకే విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారతాడా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే నేను మొదట్లోనే చెప్పా, జగన్మోహన్ రెడ్డితో పాటు సమానంగా జైలుకి వెళ్ళిన వ్యక్తితో పాటు ఎవరికీ తెలియని అనేక నిగూఢ రహస్యాలు తెలిసిన ఏకైక వ్యక్తి విజయసాయి రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గురించి ఆ భారతీ రెడ్డికి కూడా పూర్తిగా తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ విజయసాయి రెడ్డికి అయితే తెలుసు. ఎందుకంటే చేయమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి, కానీ చేసింది విజయసాయి రెడ్డి. చెప్పిన వాడికంటే చేసిన వాడికే బాగా గుర్తుంటాయి. నువ్వు అక్రమ లావాదేవీల దగ్గర మొదలు పెడితే, సూట్ కేసు కంపెనీల దగ్గర మొదలు పెడితే, రూపాయి పెట్టుబడి పెట్టకుండా వేల కోట్ల రూపాయలు సంపాదించడం వరకు అన్నీ కూడా విజయసాయి రెడ్డికి తెలుసు. పైపెచ్చు విజయసాయి రెడ్డే వాళ్ళ అకౌంటెంట్. జగన్మోహన్ రెడ్డి లెక్కలు మొత్తం చూసేది విజయసాయి రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నాయనేది విజయసాయి రెడ్డికి తెలుసు. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడెక్కడ ఏ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు అనేది విజయసాయి రెడ్డికి తెలుసు. మరి అలాంటి విజయసాయి రెడ్డి నోరు విప్పితే, ఎందుకంటే సిబిఐ కేసులో విజయసాయి రెడ్డి ఉన్నాడు, కొత్తగా సిబిఐ విజయసాయి రెడ్డిని పిలిచి విచారించక్కర్లా, ఆల్రెడీ సిబిఐ కేసులో ఉన్నాడు. సిబిఐకి ఒక నోటు రాశాడు అనుకోండి, ఈ కేసులకు సంబంధించి నేను కొన్ని వాస్తవాలు చెప్పాలనుకుంటున్నాను అన్నాడు అనుకోండి, కథం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పని. జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజు. ఎందుకంటే విజయసాయి రెడ్డి చెప్పే ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి జీవితంలో బయటికి రాలేడు. అయితే విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారతాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏమో చెప్పలేం, మారతాడు. అసలు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి అనే వ్యక్తి విడిపోతారు, బయటకు వస్తారు, భద్రశత్రువులుగా మారతారని ఎవరైనా ఊహించారా? వైసీపీ పార్టీ నాయకులే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు ఊహించలా. వీళ్ళిద్దరూ ఒకటి కాదని ఎప్పుడు అనుకోలే. సరే అధికారంలో ఉన్నప్పుడు కొంత విజయసాయి రెడ్డిని కొన్ని విషయాల్లో దూరం పెట్టినప్పటికీ కూడా తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దగ్గరికి తీశాడు. సరే ఆ మనస్పర్ధలు వస్తుంటాయి, కలిసిపోతుంటారు, అదంతా కామన్. బట్ వాళ్ళు విడిపోతారని ఎప్పుడు అనుకోలే. కానీ ఈరోజు విడిపోయారు. ఏకంగా రాజకీయాలను వదిలేసి జగన్మోహన్ రెడ్డిని వదిలేసి బయటకు వచ్చాడు. జరిగింది కదా అనుకోండి. ఏమో అలా రేపు అప్రూవర్గా మారితే, కేసులకు సంబంధించి నేను కూడా తప్పు చేశాను, ఈ ఖచ్చితంగా ఆ ప్రాయశ్చిత్తం కింద నేను అప్రూవర్గా మారతాను అనుకుంటే, షర్మిల దగ్గరికి వెళ్ళి బాధపడ్డాడు కదా విజయసాయి రెడ్డి. ఆ రోజు నాతో బలవంతంగా మాట్లాడించారు, నేను మాట్లాడానని బాధపడ్డాడు కదా, పశ్చాత్తాపడ్డాడు కదా. అలాగే కేసుల విషయంలో కూడా పశ్చాత్తాపడితే భవిష్యత్తులో విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాలను స్వయంగా ఆయనే వెల్లడించే అవకాశం కూడా ఉంది. సరే ఇప్పటికిప్పుడు మాట్లాడకపోయినా, బట్ విజయసాయి రెడ్డి సమయం వచ్చినప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఎలాగ దాంతో బలవంతంగా షర్మిలను, తల్లి విజయమ్మను తిట్టించారనేది విజయసాయి రెడ్డి చెప్తాడు. సరే దాంతోపాటు ఇంకా చెప్పాల్సింది చాలా వరకు చెప్తాడు అనుకోండి, అది వేరే విషయం. అసలు విజయసాయి రెడ్డి ఎందుకు బయటికి వెళ్ళాడు అనేది ఇప్పటి వరకు చెప్పలా. రాజకీయాల నుంచి సడన్గా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ లేనప్పుడు ఎందుకు బయటికి వెళ్ళాడు? సో వీటన్నిటినీ పరిశీలిస్తే ఎప్పుడైతే షర్మిలను విజయసాయి రెడ్డి కలిశాడో అప్పుడే జగన్మోహన్ రెడ్డి మీద తనకున్నటువంటి వ్యతిరేకతను బయట పెట్టాడు. కాకపోతే అది రహస్యంగా కలవటం వల్ల నిన్న షర్మిల ధృవీకరించే వరకు ఎవరు కరెక్ట్గా చెప్పలేకపోయారు. కానీ మనం గత వీడియోలో చెప్పాం, ఖచ్చితంగా కలిసి ఉండొచ్చు అని చెప్పాం. ఎందుకంటే విజయసాయి రెడ్డిలో ఆ బాధ, ఆవేదన ఉంది కాబట్టి షర్మిల దగ్గరికి వెళ్తే వెళ్ళుండొచ్చు అని ఆల్రెడీ చెప్పాం. రాజకీయ లబ్ధి కోసం కాదు, జరిగింది చెప్పుకొని పశ్చాత్తాపడటం కోసం వెళ్ళుండొచ్చు. సో అదే జరిగింది, షర్మిల ధృవీకరించింది.
కాబట్టి భవిష్యత్తులో విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారతాడు. ఈ భయం జగన్మోహన్ రెడ్డిలో కూడా ఉంది. అలాగే వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఏం జరిగిందో విజయసాయి రెడ్డికి తెలుసు. ఎందుకు తెలుసు అంటున్నానంటే మొట్టమొదటి గుండెపోటు అని చెప్పిన వ్యక్తి ఎవరు? విజయసాయి రెడ్డి. మీడియాలో గుండెపోటు అని స్క్రోలింగ్ ఎవరు చెప్పడం వల్ల వచ్చింది? విజయసాయి రెడ్డి చెప్పడం వల్ల వచ్చింది. మరి విజయసాయి రెడ్డితో గుండెపోటు అని ఎవరు చెప్పమన్నారు? అది కూడా మాట్లాడవచ్చు కదా. ఏమో నేను అసలు చూడలేదు, మనిషిని లోనకెళ్ళి చూడలేదు, ఆ జగన్మోహన్ రెడ్డో లేదా అవినాష్ రెడ్డో ఎవరో భారతీ రెడ్డో నాకు గుండెపోటు అని చెప్పంటే నేను మీడియాతో చెప్పాను అన్నాడు అనుకోండి, కథం. అప్పుడు చెప్పమన్న వాళ్ళు పట్టుకుంటారు వెళ్ళి, మీరెందుకు చెప్పమన్నారని. ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారతాడు అనే వార్త ఏదైతే ఉందో ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చగా మారింది. సోషల్ మీడియాలో కూడా దీని మీద అయితే తీవ్ర చర్చ నడుస్తుంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి రాజకీయంగా ఆ వైర్యం వచ్చింది. వ్యక్తిగతంగా కూడా ఇరువురి మధ్య కూడా మనస్పర్ధలు వచ్చాయి అనేది నిన్న షర్మిల మాట్లాడిన మాటలను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. Please subscribe to Leo News for more videos.